హాయ్ అండి. నేను మీ కవితానాయిని. మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరికెళ్ళామనమాట. అక్కడి నుంచి చూస్తే బార్సిలోనా సిటీ వ్యూ కనిపిచ్చింది. ఆ పార్క్ పేరొచ్చి టురో దే లా పెయిరా. అక్కడ సాంతం పైకంటా వెళ్తే అక్కడి నుంచి వ్యూ చాలా అంటే చాలా కనిపిచ్చింది. ఇక్కడొచ్చేసి ఈ పార్క్‌లో వీకెండ్స్‌లో చిన్న చిన్న పార్టీలు చేసుకుంటారనమాట. బర్త్‌డే పార్టీలని, లేతే ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ పార్టీలని అలా ఏవేవో చేసుకుంటారు. ఇక్కడ ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేయరు. చాలా పీస్‌గా ఉంటది ఈ పార్కు. చాలా అంటే చాలా బావుంటది. ఇదిగో మెల్లిగా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఇది తిబిదబో కొండ అనమాట. అది కూడా చాలా బావుంటది. ఈ కొండ ఇక్కడి నుంచి మొదలుకొని ఊరంతా చుట్టూ తిరిగినట్టుంటది. ఇంకా సూర్యభగవానుడు కూడా సూర్యాస్తమయం అవుతూ బాయ్ బాయ్ చెప్తున్నాడు. ఓకే అని చెప్పి నేను కూడా బాయ్ బాయ్ చెప్పేసేసాను. చాలా బాగా కనిపించింది ఇక్కడి నుంచి వ్యూ. ఇదిగోండి ఇప్పుడు వచ్చేది వచ్చేసి బుల్లెట్ బిల్డింగు ట్విన్ టవరు. ఇది బుల్లెట్ బిల్డింగ్ అంటారు. ఇది గ్లోరియా ప్లాజా. అది ట్విన్ టవరు. అదేనండి కవలల బిల్డింగు. అర్థమైందా? మన తెలుగులో చెప్పాలంటే కవల బిల్డింగు అది. ఇది ఇక్కడి నుంచి నాకు కనిపించినంత వరకు తీశాననమాట. అదిగోండి అది 3 పుల్లలుంటాయి. మేమెక్కువ 3 పుల్లలు, 3 పుల్లలు అంటాము. ఇక్కడికి రాంగానే క్రికెట్‌కి పేరుస్తారు చూసారా? అలాగా 3 పుల్లలు పేర్చినట్టుంటది. అదొక ఫ్యాక్టరీ. ఇదిగోండి చర్చ్ ఉంటది ఇక్కడ. ఇక్కడ ఇంకో చర్చ్ కూడా ఉంటది తిబిదబో కొండ పైన. ఇప్పుడు ఈ పార్క్‌లోనే పెద్ద సిలువ గూడా పెట్టారండి. ఇక్కడ చర్చిలు ఎక్కువుంటాయండి. హిందూ టెంపుల్స్ తక్కువుంటాయనమాట. చర్చిలయితే చాలా ఎక్కువుంటాయి. చాలా బావుంటాయి కూడా లోపలికెళ్ళి చూస్తే. మనం ప్రేయర్ చేశామా, చేయలేమా అనే తర్వాత పెట్టుకుంటే అవి చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా బావుంటాయి. ఇప్పుడు చివరి బిల్డింగ్‌లు కనిపించే బ్యాక్ సైడ్ సముద్రం ఉంది. హ్మ్. అది మన కెమెరాకి అంత డీప్‌గా క్యాప్చర్ చేయడానికి రాలేదు. మనకి ఎంతవరకు వచ్చిందో అంతవరకు తీసేసాము. ఓకేనా? చూసి ఎంజాయ్ చెయ్యండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో చూసారా? ఈ కొండకి ఇక్కడ ఏం చేస్తారంటే అలా వల పెట్టేస్తారండి. ఆ వల ఏ ప్లాస్టిక్‌దో, గ్లిస్టిక్‌దో కాదు. చక్కగా ఐరన్‌తో పెడతారు. ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే అలా పెడతారు. కొండ రూట్ ఉంటే ఆ రాళ్ళు కింద పడుకోకుండా చాలా కేర్ తీసుకుంటారు. అది కూడా మీకు పెడతాను. ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్ కదండీ! ఫ్లవర్స్ తోటి చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ఈళ్ళు నేచర్‌కి చాలా వాల్యూ ఇస్తారు. బాగా పెంచుతారు మొక్కల్ని. కొండ పైనున్న మొక్కలకు కూడా నీళ్లు పోసి దానికి బాగా మెయింటైన్ చేస్తారు. అది మాత్రం చాలా నచ్చిద్ది నాకు. ఎంత బావుంటదో. ఇదిగో ఇక్కడొచ్చేసి ఫుట్‌బాల్ ఆడుతున్నారు. 2 టీములుగా విడివిడిగా ఉన్నట్టున్నాయి. 2 టీములు విడివిడిగా ఆడుతున్నారు. దాన్ని గూడా తీసేసా నేను. చూసారు కదా! బాగుందా? బాగుందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకపోతే కొట్టేస్తా మళ్ళీ.